మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ నేటితో ముగియనుంది. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం కేసు అనంతరం ఆయనపై నమోదైన 3 హత్యాయత్నం కేసులో పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నేటి వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై పిన్నెల్లి తరపు న్యాయవాదులు ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారంటూ న్యాయస్థానంలో వాదించారు. కాగా ఈ కేసులో బెయిల్ పొడిగిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పిన్నెల్లి తమ్ముడు వెంకటరామిరెడ్డి సహా పలువురు ప్రధాన అనుచరులు ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయని పోలీసులు ప్రస్తుతం ఆయన తప్పించుకోకుండా ఇంటి వద్ద పహారా కాస్తున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ నేటితో ముగియనుంది. ఎన్నికల సమయంలో ఈవీఎం ధ్వంసం కేసు అనంతరం ఆయనపై నమోదైన 3 హత్యాయత్నం కేసులో పిన్నెల్లికి మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నేటి వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయొద్దని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై పిన్నెల్లి తరపు న్యాయవాదులు ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారంటూ న్యాయస్థానంలో వాదించారు. కాగా ఈ కేసులో బెయిల్ పొడిగిస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పిన్నెల్లి తమ్ముడు వెంకటరామిరెడ్డి సహా పలువురు ప్రధాన అనుచరులు ఇప్పటికే పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు పిన్నెల్లిని అరెస్ట్ చేయని పోలీసులు ప్రస్తుతం ఆయన తప్పించుకోపోకుండా ఇంటి వద్ద పహారా కాస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పిన్నెల్లికి ఇప్పటి వరకు ఇచ్చిన ముందస్తు బెయిల్ నేటితో ముగియనుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే కనుక మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు ఎన్నికల సమయంలో మొత్తం 4 కేసులు నమోదు చేశారు. ఈ 4 కేసులు కూడా నాన్ వేలబుల్ కేసుల కింద నమోదు చేయడం జరిగింది. అయితే నాన్ వేలబుల్ కేసులకు సంబంధించి కూడా ఇప్పటికే ఆయన హైకోర్టును ఆశ్రయించడం, హైకోర్టు బెయిల్ పెట్టి 6వ తేదీ వరకు కూడా అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత 6వ తేదీన ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది. విచారణ చేపట్టిన సమయంలో కూడా ఆ రోజు అర్ధరాత్రి జరగడంతో కూడా కేసుకు సంబంధించి వాయిదా వేయాలని చెప్పి కూడా ఇరువురు అంగీకారం తెలిపారు. వారి అంగీకారంతో కేసుని వాయిదా వేస్తూ కూడా హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ రోజు ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగబోతుంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం 4 కేసులు నమోదైన ఈ కేసులకు సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కౌన్సిల్ కూడా ఏర్పాటు చేసింది. ఈ కౌన్సిల్ కి సంబంధించి ప్రత్యేకంగా అశ్విని కుమార్ అనే అడ్వకేట్ ను కూడా ప్రభుత్వం తరఫున నియమించారు. ఈ కేసుకు సంబంధించి కూడా 4 కేసుల్లో మొన్నటి వరకు వ్యవహరించిన తీరు పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రభుత్వం గట్టిగా పట్టుదల పరిస్థితి కనిపిస్తాం. ఈ నేపథ్యంలో ఈ రోజు కేసు అయితే విచారణ రాబోతా ఉంది. మా ఈవీఎం ధ్వంస కేసు, అలాగే ఎవరైతే అతను ఉన్నారో శేషగిరికి సంబంధించి అతనిపై దాడి చేయడం, అలాగే మాచర్లకు సంబంధించి సిఐపై దాడి చేసిన వ్యవహారం, అలాగే ఖమ్మంపాడు విషయంలో జరిగిన మొత్తం 4 కేసులకు సంబంధించి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. 4 కేసులకు సంబంధించి హైకోర్టు అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరి ఈ రోజు న్యాయస్థానంలో ముందస్తు బెయిల్ కంటిన్యూ చేస్తుందా, లేకపోతే సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు తీర్పు అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ కేసుపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బెయిల్ డిస్మిస్ చేస్తుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. ప్రశ్న. రైట్ శివ, థాంక్యూ.